డీలిమిటేషన్ పై ప్రధాని మోదీకి లేఖ రాసిన వైఎస్ జగన్. ఎందుకు ఆ లేఖ రాశారు అంటే, దక్షిణాది రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికన గనక మీరు డీలిమిటేషన్ చేస్తే ఎంపీ స్థానాలు మాకు తగ్గిపోతాయి. ఇక్కడ అలా గనక జరిగితే దక్షిణాది రాష్ట్రాలది ఏదైనా ఒకటి పార్లమెంట్ లో ఏదైనా విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాది సమాన భాగస్వామ్యం, అంటే ఉత్తరాది రాష్ట్రాలతో కానీ లేకపోతే మిగతా రాష్ట్రాలతో సమాన భాగస్వామ్యం మాది ఉండదు. సో ఈ పాయింట్ ని కొంచెం గుర్తుపెట్టుకొని లేకపోతే కన్సిడర్ చేస్తూ మీరు డీలిమిటేషన్ చెయ్యండి అనే విధంగా ఆయన మోదీకి లేఖ రాశారు. ఎందుకు అంటే, మన లోక్సభ స్థానాలు, భారతదేశంలో లోక్సభ స్థానాలు 543, అందులో దక్షిణాది రాష్ట్రాలు 129, అంటే 100% లో మనం 24% లోక్సభ స్థానాల్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు డీలిమిటేషన్ గనక జరిగి జనాభా ప్రాతిపదికన జరిగితే లోక్సభ ఎంపీ స్థానాలు మనకి తగ్గిపోతాయి. అది గనక జరిగితే మనం 19%కే వస్తాం. సో ఇది 19%, 24% అంటే ఇప్పుడు కూడా మనదేం అక్కడ హవా లేదు కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఇందులో ఓన్లీ దక్షిణాది రాష్ట్రాలది కదా ఈ 24, ఇంకా ఉత్తరాది రాష్ట్రాలు ఉంటాయి, తూర్పు ఉంటాయి, పశ్చిమ ఉంటాయి. ఈ రాష్ట్రాలు అన్ని కలిపి మొత్తంగా ఈ 543 అనమాట. ఇప్పుడు కనుక జనాభా ప్రాతిపదికన చూస్తే డీలిమిటేషన్ జరిగితే ఈ మరి 24%, అంటే ఈ 129 ఇంకా తగ్గిపోయి 19%కే వచ్చేది ఉంది. అలా గనక జరిగితే మరి విధాన నిర్ణయాల్లో మన భాగస్వామ్యం ఉండదు కదా. దీన్ని కొంచెం ఆలోచించమని జగన్ లేఖ రాయడం అయితే జరిగింది. కానీ ఎందుకు లేఖ రాశారు? ఈరోజు ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టిన మీటింగ్ కానీ, లేకపోతే ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేద్దామని కానీ, లేకపోతే మనందరం దీని మీద చర్చిద్దాం, దీని గురించి డీలిమిటేషన్ త్రిభాషా విధానం గురించి మనం వెళ్ళి బీజేపీతో పోరాడదాం అన్నది కూడా అక్కడ కూడా అదే కదా ఉంది. మరి అక్కడికి వెళ్ళి అక్కడ మద్దతు ఇవ్వకుండా ఈ లెటర్, అంటే ఈ సన్నాయి నొక్కులు ఏంటి అనేది కూడా కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే సేమ్ దాని మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక 10 రూపాయలు వచ్చే చోట మాకు ఒక 5 రూపాయలు కావాలి అని ఒక 10 మంది దాని మీదే స్టాండ్ మీద ఉన్నప్పుడు 10 మంది కలిసే పోరాడొచ్చు కదా. 9 మంది పోరాడుతూ ఉంటారు, ఒక ఆయన మాత్రం లెటర్ రాస్తారు, ఇంకో 9 మంది ఈ సభలో లేకపోతే ఏవో ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒక కమిటీ ఫామ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఒక ఆయన లెటర్ రాస్తూ ఉంటారు. అంటే అది కుదరదు కదా. అంటే కుదరదు అంటే ఎవరి ఇష్టాలు లేకపోతే ఎవరి అభిప్రాయాలు లేకపోతే ఎవరు పోరాడే విధానాలు వాళ్ళవి. ఎప్పుడైనా రాష్ట్రమైనా ప్రభుత్వమైనా పరిపాలన వేరువేరుగా ఉంటాయి. సో అందరి చూసే చూపు, అంటే అందరి దృష్టి కూడా వేరే వేరే రకాలుగా ఉండొచ్చు. ఒకరిది ఇలా జాయింట్ యాక్షన్ కమిటీ పెడతాం అన్నట్టు దుందుడుకు బిహేవియర్ ఉంటే, కొంతమంది నిదానమైన బిహేవియర్తో కూడా సేమ్ అదే అడగడం ఉంటుంది. మరి ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి పెట్టిన ఈ మీటింగ్ ని మోదీ సీరియస్ గా తీసుకుంటారా, లేకపోతే జగన్ రాసిన ఈ లెటర్ లో ఈ అంశాలని, అంటే ఈ రిక్వెస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని సీరియస్ గా తీసుకుంటారా, లేకపోతే మోడీ డీలిమిటేషన్ మీద ఎలా స్పందించనున్నారు అనేది అయితే మనకి తెలియాలి. అండ్ వైఎస్ జగన్ ఇదే ఫస్ట్ టైం కాదు ఇలా లెటర్స్ రాయడం. ఇంతకుముందు ఆయన 2009 రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ అంశాల మీద ఎప్పుడు బయటకు వచ్చి ధర్నాలు లేకపోతే ఏమైనా చేస్తూ ఉన్నా కూడా ఫస్ట్ ఒక లెటర్ రాసి ఎవరైతే కన్సర్న్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి పంపడం అనేది కూడా ఇంతకు ముందు కూడా జరిగింది. సమైక్యాంధ్ర విషయంలోనైనా లేకపోతే ఇట్లా దాన్ని ఏమంటారు, వాటర్ కి సంబంధించిన గొడవల్లో అయినా ముందు లెటర్ రాసి తర్వాత ఒక యాక్షన్ తీసుకునేది వైఎస్ జగన్ స్టైల్. మరి దీని మీద రానున్న రోజులలో రాజకీయంలో ఎలాంటి చర్చ నడవనుందనేది మనం చూడాలి.